ఈ మెగా పేరెంట్స్ డేకి ఇక్కడికి వచ్చేసినటువంటి జెడ్పీటీసీ అజయ్ గారికి, రాజు గారికి, అలాగే మా వైస్ ఎంపీపీ గారికి, అలాగే మా ఎంపీటీసీ గారికి, ఇక్కడ వేదిక మీద ఆశించినటువంటి అందరూ టీచర్స్కి, మా ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ స్వాగతం కూడా చెప్తున్నాము. మరి పెద్ద చెప్పారు, ది డెస్టినీ ఆఫ్ నేషన్ హౌ బీన్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్. దేశం యొక్క భవిష్యత్తు తరగతి నాడుకోవడం మధ్యనే తీర్చిదిద్దబడుతుంది. మరి ఇప్పుడు మన పేరెంట్స్ చెప్పారు, శిశువు పుడుతూనే ఆ శిశువు తల్లిని అనుకరిస్తుంది. ఒక స్కూల్కి వస్తూనే తల్లి స్థానంలో టీచర్ వస్తుంది. టీచర్ యొక్క ప్రవర్తనే విద్యార్థి నేర్చుకుంటాడు. పుడుతూనే తల్లిని అనుకరిస్తారు. ఇది సైకాలజీ చెప్తుంది. ఇప్పుడు మా ఆగమన టీచర్లు దండన సరే చట్టం జరుగుతుంది. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో అతి ప్రజాస్వామ్య దేశం ఏంటంటే భారతదేశం. మనకి ఎన్ని స్వేచ్ఛలు కావాలంటే అన్ని స్వేచ్ఛలు. అయితే తల్లిదండ్రులు దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. టీచరు ఒక విద్యార్థిని కానీ ఏదైనా అరవడమో శారీరక దండనో చేసినప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ క్రమశిక్షణగా ఉండాలని, వాళ్ళ అభివృద్ధి సాధించాలని, వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఫలానా టీచర్ వల్ల నేను గొప్పవాడిని చెప్పుకుంటారని ఆశిస్తేనే తప్పితే మరి టీచర్లకి మనకు మధ్య పగలే ఉండవమ్మా. టీచర్కి తల్లిదండ్రులకి ఆస్తి తగాదాలే ఉండవు. టీచర్కు తల్లిదండ్రులు దాయాదులు కాదు. అంటే ఒక విద్యార్థిని టార్గెట్ చేసి అంటే ఈమెనే మనము టార్గెట్ చేయాలని ఉద్దేశం ఏ టీచర్కి ఉండదు. అది మనమందరం కూడా దయచేసి గమనించాలి. ఏదైనా ఒక విద్యార్థిని మందలించింటే ఆమె భవిష్యత్తు కోసం మందలించింటే తప్పితే వేరే ఉద్దేశం ఉండదనేది మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది. అంతా డిజిటలైజేషన్ సిస్టమ్ వచ్చింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చినాయి. కాలంతో పాటు మనము మారాలి, మన పిల్లలు మారాలి. సెల్ ఉంది, మొబైల్లో ఎంత విజ్ఞానం ఉందో అని అన్న చెడు కూడా ఉంది. మన పిల్లలు మన మొబైల్ చూసుకుంటున్నారంటే మన మొబైల్లో మన పిల్లలు ఎంతసేపు మొబైల్లో ఉంటున్నారు, వాళ్ళు ఏ యాప్లో చూస్తున్నారు, అది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులేనమ్మా. ఎందుకంటే ఈరోజు మొబైల్కి అడిక్ట్ అయ్యి మొబైల్కి బానిసై పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేవి కోకోల భారతదేశం అంటే ప్రపంచంలో. కానీ అది లేకపోతే అభివృద్ధి లేదు. ప్రపంచ